ఈరోజు మనం ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్ షో వింగ్స్ ఇండియా 2026లో ఉన్నాం. ఇది హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. ఈ ఎయిర్ షోలో డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనకు ఎగ్జిబిషన్కి పెడతారు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఏరోస్పేస్ రంగంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అలాంటి మొత్తం డిస్ప్లే చేస్తారు. ఇక్కడ కొన్ని స్టాల్స్ అనేవి పెట్టున్నారు. ఈ స్టాల్స్ ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అది కనబడుతుంది కదా, అది ఫ్లైట్ సిమ్యులేటర్ అనమాట. అంటే మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇనీషియల్గా రియల్ ఫ్లైట్ మీద కాకుండా ఇలా సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఎయిర్ బస్కి సంబంధించింది. ఇవి ప్రోటోటైప్ హెలికాప్టర్స్ ఇవన్నీ. అక్కడ ఇంకో ప్రోటోటైప్ ఎయిర్ బస్ 220. ఇక్కడ మెయిన్లీ క్లయింట్స్ని అక్వైర్ చేయడానికి పెట్టిన స్టాల్స్ లాగా ఉన్నాయి. లైక్ ఇప్పుడు బోయింగ్, ఎయిర్ బస్ ఇలాంటి క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సీట్స్ తయారు చేయడానికి, పెయింటింగ్కి, లేదంటే కొన్ని ఎక్విప్మెంట్స్కి, బాబ్ క్యాట్ ఇలాంటివి ఉంటాయి కదా ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. మేబీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఎగ్జిబిషన్ అనమాట, ఒక ఎక్స్పో లాగా. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది కదా, దానికి సంబంధించిన స్టాల్ అనమాట. ఇది కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి డిస్ప్లే చేశారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ప్రాపర్గా చూపిద్దాం అనుకున్నా, బట్ చాలా అంటే చాలా మంది ఉన్నారు క్రౌడ్. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించిన ధ్రువ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇక్కడ హిందుస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని ఒక స్టాల్ పెట్టారు. ఇది మనకు బీఎస్సీ ఇన్ ఏవియేషన్, బీఎస్సీ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, అలాంటి ఏవియేషన్లోకి ఎవరన్నా రావాలి, కొంచెం ఎంతూజియాజం ఉంది అంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు డిస్ప్లే పెట్టారు. మోస్ట్లీ స్టాల్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి ఇక్కడ. అంటే జనరల్ పబ్లిక్కి యూజ్ అయ్యేవి ఏమీ లేవు. ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ వాళ్ళకి ఇది ఇండిగో స్టాల్. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ప్రోటోటైప్స్, వాళ్ళ సీట్స్ ఎలా ఉంటాయి, లోపల ఎక్సెల్ సీట్స్ ఎలా ఉంటాయి, అండ్ డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్, అంటే ఫ్లైట్లో ఇస్తారు కదా ఫుడ్, వాటికి సంబంధించినవి డిస్ప్లే చేశారు. ఎయిర్ షో మాత్రం ఒక 10 to 15 minutes జరుగుతుంది. చాలా బాగుంది. ఈ సూర్యకిరణ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అవి గాల్లో కొన్ని విన్యాసాలు చేస్తాయి. వర్త్. ఇప్పుడు దానికి సంబంధించిన క్లిప్స్ అన్నీ నేను పెడతాను, ఎంజాయ్ చేయండి.